హాయ్ ఫ్రెండ్స్. హలో. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా బిజీగా ఉన్నాను. మిషన్ కుడుతున్నాను. పండగ టైం కాబట్టి అసల ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఆహ్, అలాగే మా బాబుకి కూడా మార్నింగ్ నుంచి కొంచెం ఫీవర్‌గా ఉంది. ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పబోయే ట్రాఫిక్ ఏంటంటే, మనం ఈ చలికాలంలోని మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తా ఉంటారు. ఓకే. అలా ఎళ్ళడం వల్ల మంచిదే. కానీ వాక్ చేసినప్పుడు కొంచెం స్లోగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా వల్ల చాలామందికి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. నిన్న చూసినప్పుడు ఇక్కడ మా దగ్గర రాజమండ్రిలోని ఒక బాబు మార్నింగ్ వాకింగ్‌కెళ్ళి హార్ట్ అటాక్ ఒచ్చింది. దాని గురించని నాకు కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి హార్ట్ అటాక్‌లొస్తున్నాయి. ఎక్కడైనా మ్యారేజుల్లో డాన్స్ ఏస్తూ కూడా కింద పడిపోతున్నారు. చాలా ఎక్కువగా హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళండి ఫంక్షన్స్‌కి. కానీ డాన్సులవి చాలా స్పీడ్‌గా ఎయకండి. ఎందుకంటే మనకు తెలియకుండానే హార్ట్ అటాక్ అనే ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇంతకు ముందైతే తక్కువగా ఉండేది అందరిలోని. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా హ్మ్. స్లోగానే ఉండండి. అంతేకానీ అందరితో సరదాగా ఉంటే ఆ టైంలోనే మన ఊపిరి కూడా ఆగిపోతుంది. న్యూస్‌లో చూసినా, ఎక్కడ చూసినా అవే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఒక విషయం ఏంటంటే, చలి ఎక్కువగా ఉంది. కొంచెం బయటికి వచ్చినప్పుడు క్లాత్స్ అవి కట్టుకోండి. ఎందుకంటే ఈ సీజన్‌లోనే మళ్ళీ స్వైన్ ఫ్లూ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. ప్రతిరోజు ఏదో ఒక ట్రాఫిక్ మీతో మాట్లాడాలనే అనుకుంటున్నాను. ఒకవేళ నా ట్రాఫిక్ వల్ల మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే మెసేజ్ చేయండి. నేనేమి అనుకోను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ పండగొస్తుంది, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి. రాజమండ్రిలోనైతే బట్టలు చాలా తక్కువకి దొరుకుతాయి. కాబట్టి మీరు షాపింగ్‌కి రాజమండ్రి రావచ్చు. ఇక్కడ చాలా బావుంటాయి బట్టలవన్నీ కొనుక్కోవచ్చు. మీకు కావాల్సినవన్నీ తక్కువకి దొరుకుతుంటాయి కాబట్టి, ఒక 1 డే చూసుకొని వచ్చి అన్నీ షాపింగ్ చేసుకొని వెళ్ళండి. ఇంకొకటేంటంటే మీ అందరికీ ఒకసారి ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.